ప్రయోజనం ఉంది సృష్టి. ఆ ప్రయోజనాన్ని గుర్తించడం ప్రేమ. అలాగాక మనతో ప్రయోజనాన్ని గుర్తిస్తే అది స్వార్థం. మనం దీన్ని ఏమో ప్రేమ ఉంటున్నాం, ఇప్పుడు జస్ట్ రివర్స్ చేసాం, చాలా క్లియర్గా వచ్చింది. ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడడమే. ఇప్పుడు ల్యాబ్ ఉన్నాడు, ఒక కెమికల్ ఉంది, సైంటిస్ట్కి చాలా ఉపయోగం, మనకు పనికి రాదు. కాబట్టి మనం ఏం చేస్తాం, దాన్ని ప్రేమించాం, కానీ సైంటిస్ట్ దాన్ని ప్రేమిస్తాడు. ఏమిటి తేడా? అలా కాక ప్రతి వస్తువుకి ఈ సృష్టిలో ఏదో ప్రయోజనం ఉందని గుర్తించడమే, అంతే ప్రేమ. ఇంకైతే బాగుంది కదా, క్లారిటీ ఎక్కువైందనిపించింది. మనం ఏం చేస్తున్నాం అంటే మనకు ఉపయోగపడితేనే దాన్ని ఇష్టపడుతున్నాం, దాన్ని ప్రేమ ఉంటున్నాం. ఇప్పుడు భార్య ఉంది, మనకు ఉపయోగపడకపోయినా, మన పిల్లలు ఉన్నారు, మనకు ఉపయోగపడకపోయినా వాడి ఉనికి, వాడి భార్యకి, వాడి పిల్లలకి, వాడి వాళ్ళు ఏదో ఉంది మొత్తానికి, దానిగా గుర్తించడం ప్రేమ. వ్యక్తిని కానీ వస్తువుని కానీ దానికి ఉన్న ప్రయోజనాన్ని ఉన్నట్టు గుర్తించడం, దాని చుట్టూ వచ్చే ప్రయోజనాలు కాకుండా దాని ప్రయోజనం మనతో ప్రయోజనం కాదు. ఈ ప్రేమకి డెఫినేషన్ బాగా వస్తుంది. ఇంకోటి ఏం చెప్పానంటే ధర్మార్థ కామ మోక్షాలని జనరల్గా మనకు పురుషార్థం ఉంటుంది. పురుషార్థం అనేది అది అన్నింటిలోనూ ఉంది, ఒక దాంట్లోనే లేదు. ఉదాహరణకి ఒక కారు ఉందనుకోండి, కారు నడపాలనుకోవటం కామం, కోరిక. కానీ ఆ కారు నడపాలనే దానికి ఒక ప్రొసీజర్ ఉంది, ధర్మం. అంటే ఫస్ట్ గేర్ వేసుకోవాలి, స్టార్ట్ చేసుకోవాలి. డైరెక్ట్ నేను 5th గేర్ వేస్తాను, అన్ని గేర్లు అంటే కుదరదు, ఫస్ట్ గేర్తో స్టార్ట్ చేయాలి. కాబట్టి ప్రొసీజర్ ఉంది, అదే ధర్మం. ఎప్పుడైతే ప్రొసీజర్ ప్రకారం చేసామో అది ఏమవుతుంది, అర్థం అంటే ప్రయోజనం, డబ్బుగా అర్థం అంటే ప్రయోజనం. అప్పుడు దాని ప్రయోజనం అయిపోతుంది. అప్పుడు మనకేమవుతుంది, దానివల్ల మోక్షం, అంటే ఇంకా ఆ కోరిక తీరుతుంది. ఇది కాబట్టి ప్రతి పనిలో ఇది కంపల్సరీ ఉండాల్సింది ప్రాసెస్. ధర్మ అర్థ కామ మోక్షం అంటే డబ్బు సంపాదించడంలో కానీ, పెళ్లి చేసుకుంటే కానీ, అన్నం తింటంలో కానీ, నడవటంలో కానీ, మాట్లాడటంలో కానీ ఇది కంపల్సరీ చేయాలి. ధర్మ అర్థ కామ మోక్షాలు. కాము దానికి ధర్మం ఉండాలి, ధర్మం అంటే ప్రొసీజర్ ఒకటి ఉండాలి. అప్పుడు దాంట్లో నుంచి అర్థం పుడుతుంది ఆటోమేటిక్, ప్రొసీజర్ ప్రకారం. ఆ అర్థం ఎప్పుడైతే పుట్టిందో ఆటోమేటిక్ దాంట్లో నుంచి మోక్షం వచ్చేస్తుంది. మోక్షం అంటే మోక్షం, దాని మీద కోరిక రాదు ఆ కాసేపటి. ఏ పనిలో అయినా చూడండి మీరు కావాలంటే, అడ్డదిడ్డంగా చేస్తే సక్సెస్ఫుల్గా ఉంటుంది. మోక్షం కావాలనుకోవటం కోరిక కాదన్నారు కదా ఒకసారి. ఇప్పుడు ఇది చేస్తే మోక్షం ఆటోమేటిక్గా ఉంది. కేవలం అన్ని కోరికలు తీరిపోయి ఇంకా కాకే ఉంది. మీకు తృప్తి కలిగింది అనుకోండి, అన్ని పనులలో చక్కగా చేయటం వల్ల, ప్రతి పనిని చక్కగా చేశారు ధర్మబద్ధంగా, అప్పుడు మీకు ఆటోమేటిక్ మోక్షం అనేది అందులోనే ఉంది. కానీ కొత్త మోక్షాన్ని సంపాదించడానికి మీరేం చేయగలరు? మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే మోక్ష ప్రయత్నంలో ఉన్నాయంటే, మోక్షాన్ని నువ్వు చేసే ప్రయత్నం ఏంటి? అదే ఆటోమేటిక్ వచ్చేది. కామి కానివాడు అన్నదానికి అర్థం, కామి కానివాడు మోక్ష కామి. కామి కానివాడు మోక్ష కామి అంటే కామి కానివాడు కోరిక లేకపోతే. ఏ కోరికైనా కామే, అంతేగాని ఒకటే. ఏ కోరిక లేదనుకోండి, చెట్టు మోక్షం అనే మాటకి అర్థం లేదు అని అర్థం. కానీ మోక్షం రాదని కాదు, తెలియకపోతే మోక్షం రాదా? కామి కానివాడు మోక్షగామి కాదు. గామి వాడికి చేరాడో చేరలేదు, వాడికి తెలియదని, అంతేగాని చేరడానికి. వాడు ధర్మంలో అటు పడున్నాడు అనుకోండి, మోక్షం నాకేం చేస్తున్నా తెలియదు వాడికి. వాడు కూడా ఆధ్యాత్మిక మనం దేవుడు పూజ కోసమే చేయాలి. స్నానం చేయటం, స్నానం చేయాలి, పూజ కోసం అనే పేరు ఎందుకు? అంటే మోక్షం కోసం నేను మంచిగా ఉండే మంచిది కాదంటున్నా. మంచిగా ఉండటం కోసం ఉండాలి. మోక్షం కోసం అక్కర్లేదు, అది అవసరం అందరికి. నీ మోక్షం అవసరం లేదో నాకు తెలియదు, కానీ నీ మోక్షం నీకు ఉపయోగం ఏమో, కానీ 10 మందికి అయితే ఉపయోగం లేదు. కానీ నువ్వు మంచిగా ఉండటం వల్ల మోక్షం వస్తుందో రాదో, కానీ అందరికీ మంచిగా ఉంటుంది. కాబట్టి మంచిగా ఉండటం కోసం మంచిగా ఉంటే పోతుంది. దానికి మోక్షం అనే పేరు ఎందుకు పెట్టుకోవాలి? అక్కడ కదా తేడా వచ్చింది. ఇప్పుడు ఈ మతాల దగ్గర వచ్చేసి నువ్వు అది పోవట్లే, అల్ల దగ్గర చేరట్లేదు వాడు ఉంటున్నాడు, నువ్వు అది చేసే దేవుడు అని వీడు ఉంటున్నాడు. ఇక్కడ తేడా వస్తుంది. మంచిగా ఉండని చెబుతూ చెప్పొచ్చు కదా. ఏంటి మధ్యాహ్నం శుద్ధి అనే మాట దేనికి ఉపయోగించారంటే, ఆ కర్మకి. ఏది దైవ కర్మలు ఉన్నాయి, యజ్ఞయాగాదులు, దైవ పూజలు, అవి కర్మ. ఆ కర్మాచారం ఎంతవరకు అంటే అక్కడ వరకు.
అది కర్మలేక. ఈ కర్మకి చిత్తశుద్ధితో పని ఉంది. ఇందులో కూడా చిత్తశుద్ధి వస్తుంది. ఈ కర్మలో కూడా చిత్తశుద్ధి వచ్చేంత వరకు కర్మ చేస్తూనే ఉంటాం. చేయగా చేయగా ఎప్పటికో మనసు శుద్ధి. నిత్యానందం కర్మల ద్వారా లభించదు. ఈ ముండకోపనిషత్తులో కొటేషన్. నిత్యానందం అంటే ఆత్మస్థితి. ఆత్మస్థితి నిత్య కర్మల వల్ల రాదు. రోజు భగవద్గీత పారాయణం చేస్తాడో లేదా ఒట్టిగా ఏదో చదువుతున్నాడు అనుకోండి, రిచువల్స్ వల్ల కర్మల ద్వారా లభించదు అన్నారు. మనం ప్రయత్నం చేసేది కర్మే కదా. ఉట్టి కర్మల ద్వారా లభించదు అని అట్లా అనుకోవాలి. కర్మ ద్వారా లభించదు. కర్మే కారణం కాదు. దాన్ని మనసు పెట్టి చిత్తశుద్ధితో ఇవన్నీ చేస్తే అప్పుడు వస్తుంది. అయితే గుళ్ళో పూజారి రోజు కర్మ ఆచరిస్తున్నాడు, దేవుడు కనపడుతున్నాడు, చెప్పండి, ఆనందంగా ఉన్నాడు, బోడు బాధ పడుతున్నాడు. ఎందుకని? క్రీస్తు ఉన్నాడు, మరి వాడు ఎట్లా ఉన్నాడు? కర్మాచరణ నైరాశ్యాన్ని కర్మాచరణ వల్ల అయితే ఇప్పుడు మరి రోజు సహస్రనామాలు గందరగోళం చేస్తున్నారు. ఎవరిని గదిలించినా మాకు అశాంతిగా ఉంది మా ఇంట్లో అంటే మీరు ఏం చేస్తారు? రోజు లలిత చేస్తున్నాం, ఆంజనేయ స్వామి చేస్తున్నాం. అది మరి శాంతి చూపెట్టమనండి. లేదు, మీరు ఎందుకు మరి రావాలిగా. కేవలం దాని మాత్రం వల్ల రాదు అని చెప్తాం అన్నమాట. చేస్తే రాదని కాదు, వస్తుంది. కేవలం దాని వల్లే రాదు. దాన్ని చేసే విధంగా అవంతా చేసుకున్నప్పుడు అది వస్తుంది. మీటింగ్లో బిచ్చపోయే గురూజీ శిష్యుడు ఏమంటాడంటే, ఏమంటే ఫోర్స్ వల్ల ఏదైనా నేర్చుకోవచ్చా, సాధ్యమవుతుందే అంటే రాదన్నాడు. ఫోర్స్ వల్ల అయితే రాదన్న అంటే ఒకరిని మీరు మెడిసిన్ చేయించలేరు. మరి అట్లా అయినాక ఆ తర్వాత వాడికి తృప్తి ఉండదు. అయితే ఆయన ఇంకో ఆయన అడిగాడు, మరి అట్లయితే నేను ఉద్యోగం ఫోర్స్ వల్లే చేస్తున్నాను, ఇష్టంతో చేయాలంటాను నేను. మరి నేను ఉద్యోగం ఫోర్స్తోనే చేస్తున్నాను, నాకు అసలు ఇష్టమే లేదు ఉద్యోగం అన్న. అంటే మీకు ఉద్యోగంలో ఇష్టం లేదు కానీ డబ్బు మీద ఉంది కదా, ఇంకో దాంట్లో ఉంది ఫోర్స్ ఎక్కడదన్న. కరెక్టే, ప్రయోజనం మీద ఉంది. మీరు ఏదన్నానండి, అది లేకుండా డబ్బులు వస్తే ఇంకా సంతోషిస్తాం. రెడీ చేస్తాడు. ఫోర్స్ అనేది పని చేయించదని నా నమ్మకం. అది ఆ రోజు అది ఇక్కడ తృప్తి అంటే అర్థం ఏంటంటే మనకి తృప్తి ఉంది లేదని కాదు. తృప్తి లేకపోతే మీరు వాళ్ళ అన్నం తిన్నారు, తృప్తి రాకుండా పోయింది చెప్పండి. రేపు తింటున్నారు దోసకాయ పప్పు, ఈ సీజన్లో మామిడికాయ పప్పు అనుకోండి దానికి. ఈ సీజన్లో మామిడికాయ పప్పు వేసుకుందంటే ఏ రోజు ఆ రోజు తృప్తిగానే ఉంది. అలా అంటల్లా వాళ్ళు. మామిడికాయ పప్పు ఇంతకంటే ఏముంటుంది ఇంతే అని అనుకుంటే అప్పుడు తృప్తి వస్తుంది. అది ఉన్నా లేకపోయినా బాధలేదు, అది తృప్తి అనమాట. మళ్ళీ దానికోసం మళ్ళీ అది ఎదుగుతున్నాం వస్తుంది, మళ్ళీ తృప్తి కావాలి, మళ్ళీ ఎక్కడికి. లైఫ్ అంతా అట్లనే ఉన్నాం. అది అసంతృప్తి ఒక రకంగా. ఒక తృప్తి ఇంకో అసంతృప్తి దారి తీస్తుంది. అసలు అసంతృప్తిగా అంతే. అవలేదు మళ్ళా కావాలంటే మళ్ళీ కావాలంటున్నావు అంటే నీకు తృప్తి కాలేదన్నారు. ఒకటే మాట. తృప్తి అంటే ఇంకా అది ఉన్నా లేకపోయినా ఏం కాదు లేకూడదు. అది అది తృప్తి, అసంతృప్తి లేదా అసంతృప్తి. ఇంద్రియాలతో కూడుకున్న ప్రతి అంశంలో కూడా అలాగే ఉంది. అంతే, ఇంద్రియాలు కాదు, మీకు మనసుతో మాత్రమే. దాని వెనుకుందేది కదా, పనిచేసేది మనసువే కదా, శరీరం కాదు. ఇంద్రియాలు ఏం పనిచేస్తాయి? ఇంద్రియాలకి బయట బాహ్యేంద్రియాలకి ఏమీ లేదు శక్తి. వాటి ద్వారా లోపల ఉన్న మిషన్. ఇంకోటి మంచి సబ్జెక్ట్ మాట్లాడండి, మంచి క్లారిటీ వచ్చింది నాకు. కృష్ణమూర్తి గారు ఏమంటున్నారంటే, నువ్వు అన్నం తింటున్నావు, నువ్వు బాధపడుతున్నావు కదా. ఇప్పుడు మనం తినొద్దు అనుకుంటున్నాం. సపోజ్ కాఫీ ఉంది, నేను మానేయలేకపోతున్నాను. మానేద్దాం అనుకుని నిర్ణయం తీసుకుంటున్నాను 4 రోజులు 5 రోజులు. 6 రోజు గబ్బుకునేది ఎక్కడో టెంప్ట్ అయితే తాగుతాను. ఆ రోజంతా బాధపడుతున్నాను. అంతే. కృష్ణమూర్తి గారు ఏమంటున్నారంటే, ఇప్పుడు మీరున్నారంటే ఆ జేబులో నుంచి పెన్ను మీరు ఆ పుస్తకం బయటకు అనుకునేగా తీశారు. ఇప్పుడు మీ కర్మకు మీరు భిన్నంగా ఉన్నారు చెప్పండి. మీరు అనుకుంటేనే మీరు ఆ పని చేశారు. ఈ పని ఆ పని అని కాదు. మీరు వంగాలనుకున్నారు, వంగుతారు. లేవాలనుకున్నారు, లేస్తున్నారు. అంటే మీ కర్మ మీరే చేస్తున్నారు, ఎవరు చేయట్లేదు. ఇంకో వ్యక్తి లేడు. అన్నం తినాలి అనుకున్నారు, కాఫీ తాగాలనుకున్నారు, మనం మానేద్దాం అనుకుంటున్నారు. 2 నువ్వే.
చేయటం అన్నది ఎవరు? శరీరం దాని అంతా అదేం చేయటం. చేయదు. తాగమంటే తాగుతుంది, తాగమంటే తాగుతుంది, తాగమదు నువ్వు అనుకోవటంలో ఉందంతే. సరే, తాగలేకుండా ఉంటున్నావు, తాగు, బాధపడు. పోనీ తాగుతున్నావు, తాగు, అంతే. రెండో వాడిని తయారు చేయి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నావంటే నేను ఉండలేకపోతున్నా అంట. నువ్వెవరు మళ్ళీ ఇంకోడా? అదేదో నువ్వు ఉండాలనుకునేది ఉండలేకపోతున్నాను. నువ్వే ఇంక నీకు స్ప్లిట్ ఎందుకు అంటున్నావు? మళ్ళీ క్లారిటీ వచ్చిందండి. మనం మొన్న మీరు అన్నాం కానీ ఇంత క్లారిటీ ఉంది అనుకోవాలి నేను. ఇంకా క్లారిటీ వచ్చింది నాకే. వెళ్ళే ముందు రోజు చెప్పి ఎక్స్ అనుకోని చూడండి అన్న, అది ఇంకా క్లారిటీ. మీరు వంగాలనుకుంటేనే వంగుతున్నారు, లేద్దాం అనుకుంటే లేస్తున్నారు. నువ్వే ఇక్కడ తాగొద్దు అనుకున్నది నువ్వే, తాగలేదు తాగింది నువ్వే. అయితే తాగన్నా ఊరుకో, బాధపడడం మాత్రం చేయదు. బాధపడేవాడు లేడు, ఎందుకంటే అది నువ్వే. దీన్ని ఎందుకు తయారు చేస్తున్నావు? బాధను ఎందుకు తయారు చేస్తున్నావు? తాగావు, తాగంతే. బుద్ధనుకున్నావు, ఊరుకో అంతే. నువ్వేగా. ఇంకా నువ్వు తాగొద్దు అనుకుంటే ఇంకెవడ, ఇంకా వేరేవాడు ఎవడన్నా ఉన్నాడు నిన్ను కాదని తాగటానికి? చెప్పండి. మిమ్మల్ని కాదని ఇంకో పర్సనాలిటీ తాగితే అప్పుడు అయ్యో నా మాట వినకుండా వాడు తాగుతున్నాడు. నువ్వేగా నిర్ణయం తీసుకుంది నువ్వే, తాగింది నువ్వే. అర్థమైందా మీకు? ఇది బ్యూటిఫుల్ పాయింట్ అండి. క్లారిటీ బాగా వచ్చి ఉండాలి. ఇప్పుడు మీరు నా వైపు చూడొద్దు అనుకున్నారు, చూస్తున్నారు. అనుకున్నది మీరే, చూస్తుంది మీరే. రెండు లేరుగా, ఒకటే. మీరే మీ పని చేస్తున్నారు. ఒక్కడే ఉన్నాడు, ఒక పర్సన్. అది ఎవరో టోటల్ బాడీలో ఏదన్నా. వద్దనుకున్నా మీరే, కావాలనుకున్నా మీరే. కాబట్టి నువ్వు అనుకున్నట్టు నువ్వే ఉండు. మళ్ళీ ఇంకెవరితో ఎందుకు అప్పచెప్తున్నా? ఉండలేకపోతున్నా, మళ్ళీ అది ఎవరు వేరా? అది నువ్వే తప్పించుకోవడం కోసం అనే మాట అంతే. అది కూడా అనకుండా చూస్తే ఆ క్లారిటీ మనకు బాగా రెండు మనమేగా. కాబట్టి ఏమంటున్నారంటే అనవసరంగా బాధపడుతున్నా. చేసావు చెయ్యి, వద్దనుకున్నా ఊరుకో, నువ్వే. కాబట్టి మళ్ళీ ఊరికి అటు పీకి ఇటు పీకి అది న్యూసెన్స్. బాగుండదు ఇది, బాగున్నారా? పర్సనాలిటీ కదా. రెండు ఎట్టు చేస్తాడు వాడు? రెండు లేరుగా. వద్దనుకొని మిమ్మల్ని కాదని చేసేవాడు ఎవరున్నాడు మీ లోపల? ఉంటారా చెప్పండి. ఉండలేకపోతున్నాం అన్నది వేరు. మళ్ళీ ఆయన ఏమంటున్నాయంటే ఉండలేకపోతే ఉండలేకపో, అది వేరు విషయం. నేను ఉండలేకపోతున్నాను బాధ మాత్రం పెట్టుకో, అది ఎక్స్ట్రా కదా. అది ఎక్స్ట్రా కదా. మళ్ళీ ఇంకోటి బాధపడ్డానికి ఒక దాన్ని తయారు చేస్తున్నాం విషయాన్ని. నువ్వేగా, ఇంకెందుకు బాధపడ్డందుకు? కౌంటర్ వైబ్రేషన్స్ అలా. అది ఎందుకో నాకు నచ్చిందండి. కూర్చోండి పైకి, కూర్చో, నిలబడదు. ప్రతి క్షణం ఇది ఒక కొత్త వ్యక్తి తయారైపోయి నేను మారలే, నా జీవితం అంతా ఇస్తేలే పెరుగుతున్నాను. సెల్ఫ్ పిట్టి మొదలే దారుణంగా ఉంటుంది. అది మాత్రం ఒకటే చేసావుగా చేయద్దు, ఊరుకో. అనవసరంగా నువ్వేగా. నాకు ఎందుకు అండి పాయింట్ ఉదయంలో మొన్న ఎక్కడో వివరించాయి. వివరిస్తున్నప్పుడు టక్కన భలే అనిపించింది నాకు. మొన్నటిదాకా మాట్లాడా, అంత క్లారిటీ ఉంది, ఎంతో కొంత ఉంటుందిగా ఇంకా. అందుకని మాట్లాడుతున్నాను, సబ్జెక్ట్ మాట్లాడుతున్నప్పుడు లోపల ఒకటి చెప్పే మాట ఒకడు, చెప్పి వినేవాడు ఒకడు, వినని వాడు ఒకడు, ఒక గ్రూప్ ఆ లోపల. నీ శరీరం నువ్వు. సరే మనసు చెబుతుంటుంది శరీరం. ఏం స్వామి బాగున్నావా? బాగా. ఇప్పుడు కొంచెం మనసు హాయిగా ఉంది. కూడా లేదంటున్నారు, వీక్నెస్ అనేది లేదంటున్నాను. మనం క్రియేట్ చేసుకుంటున్నాం. ఒక దాని దగ్గర నేను స్టెబుల్గా ఉన్నట్టున్నా, ఒక దాని దగ్గర వీక్నెస్ అంటుంది అనేది లేదు. నువ్వేగా అంటున్నా. ఒకవేళ నువ్వే ఇక్కడ వీక్ అయితే మరి అక్కడ ఎట బలంగా ఉన్నావు? అది నువ్వేగా. ఒకటి తినకుండా ఉండగలుగుతున్నారు, ఒకటి తినగలగడానికి ఉండలేకపోతున్నారు. అంటే అట్లా ఉన్నా ఎంతమంది ఉన్నారు అంటున్నాను ఆయన. అది నువ్వే, ఇది నువ్వే, అన్ని నువ్వే. కాబట్టి బాధ మాత్రం పడవాక సరే పోయినప్పుడు అదే పోతుంది, ఇక్కడ కంగారు పడుతుంది. ఒకటే మాట. హ్యాపీగా ఉంటాయి. గట్టిగా ఉంటే ఉండలేకపోతే ఉండవా? ఈ న్యూసెన్స్ పెట్టి గిలగద్దు అంటున్నాడు. ఇదేదో బాగుంది. ఎట్లా ఉంది? సహనంగా ఉండండి అని చెప్పుకున్నాం కదా మనం, ప్రాక్టీస్ చేస్తున్నాం. నిమ్మడం కూడా అదే చేస్తూనే ఉన్నా. కొంత చేస్తాయి అప్పుడున్న స్థితి వృత్తి మనకి రోజు వస్తూనే ఉంది, పోతూనే ఉంది. పూర్తి చెట్ల
పురుగులు వచ్చేవాయి ఎక్కకుండా ఎట్లా ఉంటారని అడిగారు. అంటే నేను అన్నాను, ఆలోచించకుండా ఉండటం అంటే అర్థం ఏమిటంటే సందర్భాన్ని ఆలోచించడం, సందర్భం తగ్గట్టుగా ఆలోచించడం అని పేరు దాన్ని. నేను ఎక్కడో మరి వెళ్ళే ముందు చెప్పాను. బాగున్నారు ప్రసాద్ గారు? జ్ఞాపకం నాకు ఉంటాయండి. ఎట్లా మాకైతే కష్టం, మీకైతే కష్టంగా. మీ జేబు ఉంది, జేబు ఆ చొక్కాతో తయారైంది, ఆ గుట్టతో తయారైందే కదా జేబు అంటున్నాం. దానికి భిన్నంగా ఏం లేదు, కుట్టాం ఎక్స్ట్రాగా మళ్ళీ ఒక గుట్ట కలిపాం. ఇది ఆధారం అయింది. ఏదైనా దాచుకో, పెన్ను పెట్టుకోవడం, పర్సు పెట్టుకోవడం అంతే. అట్లానే మన లోపల ఆలోచనలన్నీ దాచుకునేది ఒక తత్వం ఉంది. అదేం చేస్తుంటుంది? ఇప్పుడు మీరు పెట్టారు, పెన్ను అంటే పెన్ను తీస్తారు, ఒక పొడి అంటే ఒక పొడి తీస్తారు, పుస్తకం అంటే పుస్తకం తీస్తారు, ఏ ఉన్నాయో అవన్నీ ఒకటి లాగుతున్నారు. ఆ జేబు ఆధారంగా ఉంటుంది. అట్లానే మన లోపల చూసినవన్నీ రికార్డ్ అవుతుంది. ఎప్పుడు ఏది కావాలో బయటకు వస్తుంది. అట్లా ఉంచుకుంది కాబట్టి సాక్షి, అదే సాక్షి, అది ఈశ్వరుడు. అట్లా వచ్చినప్పుడు మీరు ఆపకున్నారంటే అప్పుడే మీకు కర్తృత్వం దాటిపోయినట్టు అన్నమాట. కర్మను దాటడం అంటే అది. కర్మను ఆపటం అంటే కూడా అదే. నేను చాలా ఆలోచించాను మధ్య, కర్మను ఎట్లా ఆపుతారు గురువు అని. ఇప్పుడు మీకు ఒక ఆలోచన వస్తుంది, మీకు ఉదాహరణకు ఒక అతనికి ఒక ఆలోచన వచ్చింది, ఎక్కడో ఒక చోటకు వెళ్ళి ఒక మైసూర్ పాక్ తినాలి. వెళ్తున్నాడు, ఆలోచన వచ్చాక శరీరం కుదురుతుంది, వెళ్ళిపోయి మైసూర్ పాక్ తిన్నాడు, ఫుడ్ పాయిజన్ అయింది, చచ్చిపోయాడు. అంతే కదా, ఫుడ్ పాయిజన్ అయింది, చచ్చిపోయాడు. అంటే వీడు అది ఫుడ్ పాయిజన్ కాకుండా చచ్చిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఫస్ట్ స్టెప్ ఏంటి? ఆలోచన రాకుండానే చేయాలి. లేదా ఒకవేళ ఆలోచన వచ్చినా అటు వెళ్లకుండా చేయాలి. ఇది ప్రాసెస్, అంతేగా. అంతకంటే ఒక కర్మను ఆపటం అంటే అంతే అంతే. అయితే గురువు ఏం చేస్తారంటే కర్మకు అడ్డు వెళ్తున్నాడంటే ఆలోచన ఆపడం చేస్తున్నాడు అంతే. లేదంటే ఆ టైంకి ఆ సివియారిటీ తగ్గి లాస్ట్ బాగా ఆ ఫుడ్ పాయిజన్లో కాస్త బాగా వీక్గా ఉన్నది ఏదో మైసూర్ పాక్ తినేది చేయగలడు, అది తప్పించకుండా. అది తింటాడు, అడ్డం పడతాడు, చచ్చిపోడు. లీస్ట్ ఇంపాక్ట్ అది. యాక్సిడెంట్ తప్పించడం అంటే కూడా గురువు అడ్డు వచ్చాడంటే అర్థం ఏంటంటే కొంచెం ఒక ఇంచికి మొన్న నేను అది చెప్తున్నాను, ఎక్కడపాడులో చెట్టుబడి ఒక ఆమె చచ్చిపోయింది, మన లచ్చుతాను అంతా. అది చచ్చిపోయినప్పుడు గాబుకి ఈ చెట్టుబడి చచ్చిపోయిందని జానడి దూరం. కర్మకు అడ్డు రావడం అంటే చెట్టు అడ్డు జరిగిన లేదా ఒక జానడు ఇటు జరిగినేమో అయిపోయింది, అది రక్షణ. అంటే ఒక కాలంలో ఆ చెట్టు ఇట్లా పడుతుందండి, ఇట్లా పడుతుంది. నేను ఇక్కడికి వస్తున్నా ఆ టైంకి. ఇదేగా మరణం అంటే. ఇది ఒక సెకండ్ ఆగినా, వాడు ఒక సెకండ్ ఆగినా ఇది తగ్గిపోతుంది, ఇది అడ్డు రావడం. ఈ టైమింగ్ని అడ్డు అంటే ఆ సాక్షిగా ఉన్నవాడు అడ్డు వెళ్ళగలిగే స్థితి అది అందరికీ ఉండదు. సద్గురువు అని పెట్టిన వాళ్ళకి సద్గురువు కాదు, సద్గురు అని పేరు పెడతారు, పేరు బిరుదులాగా సద్గురు బిరుదాంకితులు అట్లా పెడితే బాగుంటుంది. జ్యోతిష రత్న అట్లా జ్యోతిష రత్న వివేకానంద స్పష్టంగా చెప్పారు ఈ విషయంలో, వాళ్ళు మాత్రమే చెప్పాను. కాబట్టి గురువు అడ్డురాడు అంటే అర్థం ఏంటంటే అలా ఉంది. గురుగారు చెప్పారు, గాయత్రి గారు మనకు జాతకం మ్యాచింగ్ పెళ్ళిళ్ళు అంటే అన్ని చూస్తారు, అలా చూడకూడదు. నేచర్కి వ్యతిరేకంగా వెళ్ళకూడదు. నేచర్లో ఏమైతున్నాయి, పిల్లలు పుట్టడం మరణించడం, పెళ్ళి అవ్వటం, వైద్యం, ఇవన్నీ మామూలే కదా. వీడు ఎట్టట్టు వెళ్తాడు వాడికి, అలా కాదు. ఆ ఉన్న 4 రోజులు ఎలా ఉంటారో అది చూడాలి. అదే మ్యాచింగ్ అంటే. మనం అన్నీ గెలుగుతాం తెలిసి వచ్చినట్టు. ఏది తెలుస్తుంది? నేచురల్ కోర్సులో జరిగేవే కదా. ఒక అబార్షన్ జరగకుండా రుచి జరగబోవచ్చు, అది నువ్వు ఎట్టు ఆపుతావు గురువు, అవి కూడా చూసి చెబుతావు ఎట్టు. అంత కర్మ అంత తక్కువగా ఏం లేదులేండి, వీడి మించే ఉంది. గురువు రక్షిద్దాం అనుకున్నా కూడా వాళ్ళు ఏం చేయలేదు, వింత మాట. కానీ నేచర్కి వ్యతిరేకంగా వెళ్తుంది. ఇప్పుడు నాకు సాక్షి అంటే అదే అని బాగా అట్లా తప్పుతారు నా ఆలోచన చూడాలి. మరి దీనికి ఆన్సర్ ఎప్పుడు వస్తుందో కానీ నాకు తట్టింది అది. అక్కడ వర్క్ చేస్తుంటాడు. ఏముందండి, లారీ గుద్దుకోవటానికి ఎంత గ్యాప్ ఇంతే కదా, అందరూ బతకటం. జస్ట్ రిమోట్ కొంచెం లేట్గా బేలేట్ చేశాడు అంతే, క్షణం. ఆయన చేతులు అది అడ్డు వెళ్ళటం అంటే అదే
కాలంలో అడ్డు రావడం అనమాట. కర్మ గట్టు రావడం అంటే కాలానికి అడ్డు వస్తే ముడిపడే కర్మ. ఆయన ఘటోద్గజుల్లో కాన్సెప్ట్ అదే తెచ్చింది మనం. చెప్పిన ఆ కాలాన్ని వెనక్కి తీసుకుంటే ఆ సిచ్యువేషన్లోకి వచ్చి మరి అక్కడి నుంచి సేవ్ చేసుకుంటూ వస్తాడు. ఏముందండి అసలు నిజంగా ఎవరిచ్చారో కానీ ఆ ఎస్వి కృష్ణారెడ్డికి కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. తిప్పగలడు అనమాట ప్రోగ్రామ్. లేకుండా పోతే మెరికలు జరుగుతాయి. వాడు ఉన్నంతసేపు జరగదు. వాడు చేస్తున్నా అందుకని భగవాన్ అన్నారు జీసస్ అని మహత్యాలు ఎట్లా చేశాడంటే ఆయన అనుకున్నాడా అనుకుంటాను. చేస్తున్నాను ఆయన అనుకోలేదు. మనం కావాలని మెరికల్స్ మనం ఏంటి చేస్తాం, జరిగింది మెరికల్ కానీ. అందుకని గురువుగారు హ్యాపీన్స్ ఉన్నారు. చేస్తే మ్యాజిక్ అవుతుంది, మెరికల్ అవుతుంది. జరిగితే మెరికల్. అందుకని ఎక్స్పీరియన్స్ లేదండి అమ్మ. ఎక్స్పీరియన్స్ అనేది లేదు. లేదు, మీరు అంటున్నారు దాన్ని ఎక్స్పీరియన్స్ అని. అంటే అక్కడ అనుభవించేవాడు ఆపాదిస్తున్నావు దాన్ని. నువ్వు లేటుగా వెళ్ళావు అనుకున్నా, బస్సు లేటుగా వచ్చింది అనుకో, నా దగ్గర నుంచి వెళ్ళాక ఓ అమ్మ దైవాల బస్సు లేటుగా వచ్చేది నువ్వు అంటున్నావు, నాకు అది మామూలే అంటున్నాను నేను, సహజం అంటున్నాను నేను, మెరికల్ కాదు. ఏ దృష్టి అండి అనేది. అందుకని మన గురుగారు అమ్మాయి చదువుతుంది, నాకు తెలియదు అనేది ఏం జరిగింది అంటే వాళ్ళ మైండ్ లేదు. ఎప్పుడు ఆ స్థితిలో ఉండేది ఆవిడ. ఏం కోరుకోవాలి సంకల్పంలో, వీడు బాగా అవ్వాలనుకోవాలి, వీడు చెడిపోవాలనుకోవాలి. మరి ఆవిడ దయ వల్ల అయితే ఏమో, మరి ఏమో శక్తి వల్ల అయితే అవుతున్నాయి. అది మరి అందరికీ అర్థం అవ్వట్లేదు. ఆ మహాశక్తి దగ్గర ఏదో ఉంటుంది, ఉండకుండా ఎట్లా ఉంటుంది ఏమో. దాని డిజైన్ ఎలా ఉందో వాడి విశ్వాసంలో నుంచి ఎవరైనా పుట్టే పుట్టవచ్చు. జరగకపోతే మెరికల్స్ వాళ్ళ దగ్గర ఎందుకు వెళ్తాం కదా. ఎక్కడ జరిగేది ఎక్కడ జరిగితే వాళ్ళ దగ్గర వెళ్ళడంలో ఉద్దేశం విశ్వాసం బలపడడం కోసం కొన్ని జరుగుతాయి. అది కూడా బహుశా డిజైనే ఉంటుందేమో. అదే వెళ్దాము వాటి నువ్వు లేకుండా ఉండలేవుగా అనే మాటకు అర్థం ఏంటంటే అన్నిట్లో ఒకటే ఉందని చూడటం మొదలుపెట్టాక వాడి ఉనికి అవసరం ఉండదు. అంత కామన్గా ఉంది కానీ అనిపించాక ఇప్పుడు చెట్టులో ఉంది, ఇక్కడ ఉంది, ఇది ప్రత్యేకత ఏముంది అనుకున్నాక నేననే భావన పోతుంది. అట్లా అనమాట వారంటే నువ్వు లేకుండా ఉండలేవుగా అంటే ఎట్లా ఉంటావు నేననే మాట అంటే పూర్తి దృష్టి ఇటు నుంచి డైవర్ట్ అయిపోతుంది, కేంద్రం పోవడం. నేను మొన్న అమెరికాలో ఇదే సత్సంగంలో మాట చెప్పాను. ఇప్పుడు మనం ఏదో పనిలో ఉంటాం, తలనొప్పి గుర్తుండదు అంటే మన దేహం నుంచి మనం పక్కకి వెళ్ళిపోయాం. అట్లానే మనం ఏదో ఎవరితోనో మనసు పంచుకునేటప్పుడు మన మనసులో ఉన్న జ్ఞాపకాలు గుర్తురావు అంటే మన మనసు నుంచి కూడా మనం తప్పుకున్నాం. మనం అనేది మనం ఉంటున్నాం. ఇంత ఇదే యోగం అంటాను. అంతే. అప్పుడు అప్పటిదాకా ఇంట్లో ఏదో గొడవలు ఉంటాయి, మనకి చాలా చికాకుగా ఉంటుంది. ఇంతలోనే ఎవరు ఆత్మీయులు వచ్చారు, వాళ్ళతో పంచుకునేటప్పుడు మరి ఆ బాధలని పోయినాయి, మనసులో ఉన్నాయి కానీ నీకు లేవు. అంటే ఫస్ట్ నీ దేహం నుంచి నువ్వు తప్పుకుంటున్నావు, నీ మనసు నుంచి కూడా నువ్వు తప్పుకుంటున్నావు, నువ్వు అయితే ఉంటున్నావు, నువ్వుగా ఉండు. అదే నేను లేకుండా ఉంటావు అంటే. నేను లేకుండా ఉంటావు అంటే నేను లేకుండా ఎట్లా ఉన్నాడు కదా అంటే అక్కడ లేడు అని అర్థం. రిసీవింగ్ ఎండ్లో లేకుండా ఉంటే చాలు. రిసీవింగ్ ఎండ్లో లేకుండా ఉంటే ఇంకా బిగినింగ్ కూడా. ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటే చిన్నప్పుడు అనుభవాలు కూడా బాధలే ఉంటాయి. ఎందుకు తెచ్చుకోవాలి అసలు? ఇప్పుడు లేకపోతే ప్రస్తుతం ప్రజెంట్గా ఉండే అనుభవాలను పెట్టుకోక ఎప్పుడో పాత చిన్నప్పుడు నాకు చీముడు గారేది చాలా ఇబ్బంది పడి ఇప్పుడు వేస్తే కాలు నొప్పి. ఇప్పుడు అవే స్టోరీలుగా చెప్పుకుంటున్నారు జనాలు వచ్చి, జబ్బులు వస్తే జబ్బుల గురించి. కాసేపు తాత్కాలికంగా మాట్లాడుకోవచ్చు సరదాగా, అదే అదే బాధ. మాట్లాడేటప్పుడు ఫిజికల్ వాటి గురించి మాట్లాడకూడదు. చాలా మందికి ఆ సంస్కారం కూడా ఉంటుంది. ఫిజికల్ అది మాట్లాడకూడదు. నువ్వు అట్లా ఉన్నావు అట్లా అందరూ సమంగా తీసుకోరు. కొంతమంది అవే పట్టించుకుంటారు, అవి జోక్స్ వాళ్ళకి, అందరు తీసుకోరు.
సెట్ అయిపోతాడు రా. వాడిని ఒక 2 రోజులు గెలికినట్టే. అయ్యో నీకు జుట్టు చాలా ఊడిపోయింది వాడు ఎంత దుఃఖపడతాడు. 2 రోజులు బయటకు ఊడితే ఊడింది, ఊడిన వాళ్ళు వాడొకటి. ఇప్పుడు నన్ను అన్నారనుకో నేను బాధపడినా, ఏం పట్టించుకోను. కానీ అది ఇంకోటైతే అవసరం అని పిన్ పాయింట్ చేసి నీకు ఊడింది అని అన్ని ఎందుకనాలి. ఊడుతుంది, ఊడితే ఊడింది, నీకు ఉంది ఉంటే ఏంటి లేకపోతే. ఇప్పుడు వాడు పాపం లేడు ఆ జాసలో, అది పెట్టి గెలిచి వాడికి రాడు తీసుకొచ్చి ఏమో సిగ్గుపడుతుంటాడు. నీ చుట్టూ పాడు అసలు లేకపోతే ఎంత ధైర్యంగా మూవ్ అవుతాడు వాడు, కింగులా తిరుగుతుంటాడు. అంతే కదా. ఏమంటారు అందుకని ఫిజికల్ లెవెల్లో చాలా జాగ్రత్తగా మాట్లాడు. అదే సినిమాలో మన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బాగున్నాం అని పిలుస్తా. మన సినిమా ఏదో గుర్తురా దేంట్లో పైనుంచి పడుతుంది. నా కాలు దెబ్బ తగ్గుతున్నా ఉన్నాక వెళ్ళాక పడిందట. కుడికాలు దెబ్బ తగిలి ఎడంకాలు పట్టుకొట్టుకుని వెళ్తూనే ఉన్నా లారీ ఉన్నట్టులాగా ఉండేవాడు లారీ. ట్రైలింగ్ స్వామి అన్నారు సంసారంలో ఉండి సాధించాము మనకి ఎర్ర కనపడుతున్నాడు సూర్యుడు. ఇప్పుడు అక్కడ సూర్యోదయం ఇదే రంగు వాళ్ళకి కనపడుతుంది. కారణం ఏంటి? ఆయన రంగు మారాడు, మనం దూరం అయ్యాం, వాళ్ళు దగ్గర అయ్యారు. ఇప్పుడు భూమి సూర్యుడు ఇప్పుడు మనం ఇటు వచ్చేసాం, పూర్తి సెంటర్లోనే ఉంటున్నాడు. ఇంకా కిందకి వెళ్ళిపోతున్నాం, రాత్రి అయిపోయింది. ఆ సూర్యుడు ఎప్పుడు అదే తేజస్సులో ఉంటాడు. మనం దూరం అవటం వల్ల లైట్గా కనపడుతుంది. సూర్యుడులే మార్పు ఏమి లేదు, దూరం వల్ల వచ్చింది మార్పు అంతేగా. అంతే. మొన్న అమెరికాలో అదే ఇక్కడ రంగులు మారితే మరి సూర్యుడు రంగులు ఎట్లా మారుతాడు? మన దృష్టిలో చేంజ్ వచ్చేసింది, దూరం. ఇందాక చీకటే వెలుతురుకి ఆధారం ఉంది అమ్మ అంటే చెప్పాను. వెలుతురుకి చీకటి ఆధారం, చీకటికి వెలుతురు ఆధారం. ఎలా అంటే మనం రోడ్డు మీద పోతుంటాం, అటు లైట్లు వస్తున్నాయి, ఇటు లైట్లు వస్తున్నాయి, కనపడవు, ఇట్లా పెట్టి చూస్తుంటాడు. మరి వెలుతురు కనపడాలి, అదే చీకటే కూర్చుంటాం. ట్రాఫిక్ లైట్స్ ఫోకస్ కి ఏం కనపడదు, దాటేంత వరకు లారీ నడిపే డ్రైవర్లకు తెలుస్తుంది జనరల్. ఏం కనపడదు. మరి లైట్ కదా కనపడకపోవడం చీకటి ఏమిటి? అదే చీకటి. నీ చీకటికి ఆ వెలుతురు కారణం, కనపడలేదు. కానీ చీకటి అంటే అని కనపడకపోవడం. ఏదైనా కష్టం వస్తే తప్పించుకోవాలనుకోకండి, ఫేస్ చేయటం అంటే అవగాహన చేసుకో. ఫేస్ చేయటం అంటే అర్థం ఎదురు గుద్దుకుంటాడు. భరించమని కూడా కాదు, ఫేస్ చేయమని భరించమని అనుకుంటారు చాలా. భరించడం కూడా కాదు. అవగాహన ఎందుకు ఇలా వచ్చింది, ఏమిటి ఇది నాకేనా, ఏమిటి ఇది ఎంత కామన్ అంతే. ఫేస్ చేయడం అనే దాని అర్థం అది. భయాన్ని కూడా సూటిగా చూడండి. అభిమన్యుడు యుద్ధంలో ఫేస్ చేశాడు, కావాలని చేయలే. ఎప్పుడు రథ చక్రంతో యుద్ధం చేశాడు, బాణం అయితే బాణం చేశాడు, కత్తితో కత్తి చేశాడు, డాల్ పెట్టుకున్నాడు. వీలైనంత వరకు వచ్చిన సిచ్యువేషన్ ఫేస్ చేశాడు ఆయన. అంతే అంతే. దానికోసం దీనికోసం తప్పించుకోవడం అంటే అర్థం ఏంటి? వెతుక్కోవటం. వెతుకులాట చేయలే, ఏం దొరికిందో దాంతో యుద్ధం చేశాడు. అంతే, చచ్చిపోయేంత వరకు చూస్తూనే ఉన్నాడు. బస్ అంతే. ఇంకా అది ఫేస్ చేయడం అంటే ఎదుర్కోవాలి ఆయన. మాట అది కూడా జాగ్రత్తగా ఎదుర్కోవటం అంటే అర్థం ఏంటి? మీకు ఎదురు రావడం. వచ్చిన దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. విషయంగా చూశాను అంతే. రథం పడిపోయింది, కింద నిలబడి యుద్ధం చేశాడు, కాళ్ళు ఎరగొట్టాడు, కూర్చొని చేశాడు. చివరి క్షణం వరకు చేస్తూనే ఉన్నాడు. ఏమిటని ఆలోచించాడు. గురుగారు అదే చెప్పారు మన కాశీ ప్రయాణం. ఎందుకంటే అభిమన్యుడు ధర్మం కోసం యుద్ధం చేశాడు, ఇంకా ఆయన వెయిట్ చేస్తున్నాడు స్వర్గంలో. ఆయన పిలిస్తే చాలు భారతదేశం బాగుపడుతుంది, ప్రార్థన చేయని అన్నారు. మన కాశీ ప్రయాణం. ఇట్లాంటి వాళ్ళు వీరులు ఎదురు చూస్తున్నారు స్వర్గంలో. వాళ్ళని పిలవాలి, ఎవరిని పిలిస్తే వస్తారు. ఇంకా వెయిట్ చేస్తున్నారు ధర్మం కోసం. అట్లాంటి వాడు ఒక జీవుడు వస్తే ఇండియా బాగా అవుతుంది, వీళ్ళ వల్ల కాదు. కాబట్టి వాళ్ళని ఆవాహన చేద్దాం, శివుడిని అడగండి, వాళ్ళని పంపండి అని
వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఇంకా స్వర్గంలో. కోరిక తీరలేదు కాబట్టి వాడి కోరిక తీరలేదు, అట్లా అల్లాడుతున్నట్ట ధర్మం కోసం. ఇంకా అట్లా జీవుడు కోరిక తీరేంత వరకు వాడికి ముక్తి లేదు. వాడికి ముక్తి జరుగుతుంది, దేశం బాగుంటుంది. ఇదే సంకల్పం అని ఇది ప్రైవేట్ చెప్పేది, నమ్మరు అనుకోండి. అదే వాళ్ళు ధర్మం కోసం అక్కడ వాళ్ళకి పిలిస్తే చాలు వస్తారు. అది అడగాలి ఈశ్వరుని, వాడు సంకల్పం ఉండదు. ఈశ్వరుడికే సంకల్పం, నేను పోయి భారతదేశం బాగుంటుంది. ఆయన భారతదేశం పాకిస్తాన్ ఒకటే. సో ఈశ్వరుడు సంకల్పంలో ఉందా, మన సంకల్పాన్ని ఈశ్వరులోంచి అక్కడికి పంపితే ఆయన యాక్టివేట్ చేస్తాడు త్రూ ప్రాపర్ ఛానల్. ఒకసారి అమెరికా వెళ్ళారు, 2 ఇన్సిడెంట్స్ చెప్పారు డాక్టర్ ఆ గురుగారిని చూసి. డెట్రాయిట్ నుంచి ఫోన్ చేశాటండి ఒక సైంటిస్ట్, ఏమో తీసేసి రాశారట, ఒక 100 పేజీలు తీసేసి రాశారు. ఎవరో చెప్పారట, ఫారినరే, గురుగారి గురించి ఎవరికో చెప్పే ఇట్లా పోతే రాశానండి మీ బ్లెస్సింగ్స్. ఫారినర్ అండి బహుశా ఇక్కడ అతనేమో రాశానంటే బాగుంది, మంచి సంతోషం, అంత బాగుంది. కానీ ఆ 20 పేజీలో పలానా లైన్ కాస్త బాగా సరి చేస్తే ఇంకా మీరు తీసేసి ఎక్సలెంట్ అన్న. ఏం రాశాడో ఏమిటో అదేమి ఫోన్. తర్వాత ఒక చోట అమెరికాలో ఒక ప్లేస్ ఏదో చెప్పారు, నాకు గుర్తులేదు. అక్కడికి పోతే అంత అపసవ్యంగా కనపడుతుంటారు, నీళ్ళు ఎదురు ఇటు వస్తాయిట. దాన్ని రీసెర్చ్ చేయడానికి చాలామంది పెద్ద అగ్నిపర్వతం. గురువుగారు కావాలని వెళ్ళారట, తీసుకెళ్ళమంటే అది పేరు చెప్పారు ప్లేస్. వెళ్ళి చూశారట, ఇక్కడ సుబ్రహ్మణ్య తత్వం ఉంది, ఈ తత్వాన్ని ఎవరైనా మహానుభావుడు వచ్చి దాన్ని కనుక ఎవోక్ చేస్తే ఈ అమెరికా బాగుపడుతుందన్న. సుబ్రహ్మణ్య తత్వం ఉంది ఇక్కడ, లావా ప్రదేశం. మహానుభావుడు వచ్చి సంకల్పం చేయాలి, అయితే అప్పుడు అది బాగా ఈశ్వరుడు తత్వం. ఆయనకి ఏం సంకల్పం ఉండదు, ఇది ముస్లిం వీళ్ళని కొడుతున్నారు వాళ్ళు కొడుతున్నారు అట్లా ఉండదు. ఇక్కడ ఉన్నవాడు వివేకవంతుడు, దానికోసం అడగాలి ఎవరిని. అదే మనం చేయవలసిన పని. కాశీలో అట్లా చేయండి, స్నానం చేసి అడగండి ఈశ్వరుని, దేశం బాగుపడాలి. మనకు అంత అసలు ఎక్కడ ఉందండి. అంటే మనం ఎట్లున్నామంటే హాయిగా లేము, సంతోషంగా లేము, దుఃఖంగానూ లేము, తెలియట్లేదు ఏం జరుగుతుంది మనకి. అంతే రొటీన్గా ఉంది మనం. అంటే మనకి ఏం జరుగుతుందో తెలియట్లేదు కదా. ఇప్పుడు నందిగామ నక్సలైట్లు వచ్చేంత వరకు నక్సలైట్ ప్రాబ్లం అంటే ఏమిటో తెలిసాలి మనకి. ఇప్పుడు భయపడదు. దేశం మొత్తం వరదలు వచ్చినా మనకు నానట్టే, మనకు వర్షం పడితే దేశం అంతా సుభిక్షంగా ఉన్నట్టు. ఈ మధ్యలో ఉన్నాం. దృష్టి విశాలం లేదు, అదే చెప్తున్నాను, విశాలం చేసుకోండి దృష్టి అంటే. విషయంగా చూడటమే ప్రేమించడం. నాకేదో వచ్చింది అమ్మని ఆయన మాట్లాడేసి. అందరికీ డబ్బులు వస్తున్నాయి, ఫుల్ఫిల్మెంట్ రావట్లేదుగా. ఇప్పుడు ఒకరికి వృద్ధాప్య పెంచిన 100 రూపాయలు ఇస్తున్నాను అనుకోండి, వాడికి చాలా అవ్వచ్చు, కానీ ప్రయోజన సమంగానే ఉంది 100. అలా అనమాట ఫుల్ఫిల్మెంట్ అనేది ఫైనల్. ఎప్పుడు కూడా ప్రయోజనం, బెనిఫిట్ ఎప్పుడు ఫుల్ఫిల్మెంట్ కాదు, ఫుల్ఫిల్మెంట్ ఎప్పుడు బెనిఫిట్ కాదు. ఇది బాగా ఉందా తేడా. మోక్షం అంటే ఫుల్ఫిల్మెంట్. ఇంగ్లీష్లో చక్కగా ఇది కూర్పు చేసామా పురుషార్థాలకి. బ్యూటిఫుల్ ఉంది. మోహక్షయానికి ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్ కరెక్ట్. అంటే అన్ని పనుల్లో ఉందని చెప్పాను. కేవలం అది ఒక ముక్తికి అంటే దీనికి సంబంధించింది కాదు, జీవుడికి ప్రతి పనిలోనూ ఇది అవసరమే అంటున్నారు. సెటైటీ, మోహక్షయం, అదే ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్. బ్యూటిఫుల్, చాలా బాగుంది. ఆ బెనిఫిట్ అదేమో అంతే కదా, బెనిఫిటే ప్రొసీజర్, ధర్మం ప్రొసీజర్. ప్రతి పనికి ప్రతి బెనిఫిట్ అనేది ఒక ప్రొసీజర్ ఉంది కదా. గ్రేట్ గ్రేట్. అయితే ఇవాళ వాళ్ళు ఏం చేస్తున్నారు, డబ్బు సంపాదించటమే పెట్టుకొని ప్రొసీజర్ మర్చిపోయారు. దాంతో పాటు ధర్మం ప్రొసీజర్ ఎప్పుడైతే మర్చిపోయారు, ధర్మం అంటే ఇట్లా ఉండాలని పోయిందో అది ముక్తికి హేతు కాదు. అది అంటే ఎవరికి ఇస్తున్నారు. ఇప్పుడు కృష్ణ యాదవ్ సత్యనారాయణ సంపాదించాడు చెప్పారు, మీ జాతకంలో ఉండక్కర్లే అతను చెప్పడానికి, నీకు అవుతుంది, అది ఉండకపోయినా అవుతుంది అంటే అన్న వచ్చి అడుగుతారు, ఒక్క మాట అని అంటారు. వాళ్ళ అబ్బాయి చెప్పిన మాట, నేను చెప్పిన మాట అంటే అన్ని వేళ్ళ కాదండి, అంత విశ్వాసం ఉంటే అవుతుంది. ఏం కనపడాలో మనం అనుకుంటే ఎందుకు కనపడాలి, అది కనపడాలంటే అదే కనపడుతుంది, అవే కనపడతాయి అంతేగాని మనం ప్రయత్నం చేయక. మంచిది కూడా కాదు. హిందూ మతానికి తేడా ఏంట ఆ పెద్ద అంటే అన్న, ఫస్ట్ మెయిన్ స్వర్గరాజ్యం వేరే ఉంది, ఎక్కడో ఉన్నాడంట క్రిస్టియానిటీ, ఇక్కడే ఉంది దేవుడు, ఇక్కడే చూడండి అంటది హిందూ మతం. అది ఒకటి. రెండోదేమో క్రిస్టియానిటీలో
క్రాస్ ఏదైతే ఉందో అహమే అది ఆత్మకు అడ్డంగా ఉండదు, అది తీసేయటమే. అందుకే అది వచ్చింది. ఇక్కడ కూడా అది ఇది తీసేస్తే వాడు దేవుడు అయిపోతాడు. తీసేయటమే. అడ్డుగా ఉన్నదంటే అహమేగా. సులువ చౌగా ఉన్నది, అహంకారమే సులువ ఉన్నది. తర్వాత ఇంకోటి ఏది చెప్తాను, నువ్వు గత జన్మలో పుణ్యం చేసావు అందుకే నీకు బాగుంటుంది అని అన్నా. అంటే మనం కష్టాలు పడుతున్నాను కదా, ఇబ్బందులు వస్తున్నాయి కదా, పుణ్యం చేస్తే ఎందుకు వస్తాయని. జీసస్ పాపం చేశాడని ఆయన సెలవు చేశారని అర్థమైంది. అంతే కదా, పాపం చేశాడని సెలవు చేశాడు. వర్తమానంలో అలా ఉన్నది జరిగింది. కార్ప్లెస్ గోల్ కాబట్టి మామూలుగా మనిషి ఎట్లా ఉండాలో అట్లా ఉండేటది. అది తర్వాత ఆ మాట కూడా చెప్పాను. ఈ హిందూ మతంలో పర్సనల్ లైఫ్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, దానికి లేదు. ఇక్కడేమో పర్సనల్ లైఫ్ రెస్ట్రిక్షన్ లేదు, పూర్తి తేడా అని మూడు చెప్పాను. నవ్వుతున్నారు, నేను నవ్వుతున్నాను కదా, ఫీలింగ్ హిందూ మతం అని చెప్పాను. అది కామన్గా చూడటం హిందూ మతం. మీరు ఇటాలియన్, నేను ఇండియన్, కానీ ఫీలింగ్ సేమ్ కదా, ఇదే హిందూజం అని చెప్పాను. ఇటాలియన్గా ఇండియన్గా చూడటమే మతం అవుతుంది, ఫీలింగ్ చూడటమేమో హిందూజం. ఈ మతం కాదు, అట్లానే చూస్తాడు. లైఫ్ స్టైల్ సర్వత్రా సృష్టిలో ఒకే వస్తువుని చూడటమే అద్వైతం. అమ్మ చెప్పిన మాట, సర్వత్రా ఒకే దృష్టి కలిగి ఉంటే అద్వైతం. తప్పులతో కూడుకున్నదే మానవత్వం. మానవుడు అన్నారు. మానవత్వం అంటే తప్పులతో ఉన్నది మానవత్వం. తప్పులు చేయని గురుగారు ఒకసారి తప్పు చేయని మానవుడే లేడన్నారు. ఒకటే వెళితేనే ఇక పాప పుణ్యాలు కలిస్తేనే మనిషిగా పుట్టాడు. పుణ్యం ఎక్కువ అయితే దేవత అవుతాడు, తక్కువ అయితే పశువు అవుతాడు. ఈ రెండు కలిస్తేనే మనిషి అవుతాడు. సమంగా ఉంటాడు. వాళ్ళ లెవెల్లో కాదు, గురుగారి లెవెల్లో కాదు. వాళ్ళు లిఫ్ట్కి వస్తారు కదా, వీళ్ళందరినీ మళ్ళీ లిఫ్ట్ చేయాలి కదా, దారిలో పెట్టి చాలా బాగా ఉంది. అక్కడ చదువుకున్నాను, టైం లేదు. సీతారాం అడిగాడు, కరెంట్ ఉంది, నీళ్ళలో కరెంటు ఉన్నట్టు, నీళ్ళలో కరెంటు ఉంది, ఎలా ఉంది? నిద్రాణంగా ఉంది. దాన్ని మనం ఏం చేస్తున్నాం? నిద్రాణంగా ఉన్న కరెంటు చెలింపు చేస్తున్నాం. అంటే కరెంట్ అంటే కదిలించాం, అంతే కదా. అట్లానే ఇక్కడ చైతన్యం ఉంది, కదిలితే మనసు అయిపోయింది. అక్కడ కరెంట్ ఎట్ట అయిందో ఇక్కడ నిద్రాణంగా ఉంటేనే మనసు చచ్చిపోవటం, లేవటమే జీవించడం. చచ్చిపోయినప్పుడు ఏమవుతుందో అందులోనే మెర్జ్ అయి ఉంటుంది, లోపల మెర్జ్ అట్లా అణిగిపోతుంది, ఉన్నది ఉన్నట్టుగా అణిగిపోతుంది. బతకటం అంటే లేచి తిరుగుతున్నాం, చైతన్యవంతం ఉంటుంది. అందుకనే వివేకానంద స్వామి ఏం చెబుతున్నారంటే, ఆకాశంలో స్వల్ప కదలికలు ఉంటాయి, ప్రాణశక్తి కదలికే మనసుగా వ్యక్తం అవుతుంది, ఆకాశమే మనసుగా వ్యక్తం అవుతుంది. రెండు కలిసే ఉంటాయి. ఆకాశం ఎంత ఉందో మనసు కూడా అంత విశాలమైంది. అందుకనే ఎక్కడన్నా ఏదైనా తెలియడానికి అవకాశం. ఆకాశం వైబ్రేషన్ అంతానికి కారణం బహుశా ఆకాశం అంటే గ్యాప్, ఖాళీ ఖాళీ, అది ఏం పట్టదు. ఇప్పుడు మీకు రాస్తున్నారు అనుకోండి, అక్కడ గ్యాప్ వస్తుంటుంది, ఇంకొక లేకపోతే అక్షరాలు రావు, గీత వస్తుంది. ఆకాశమే ఇది ఇప్పుడు గీత వచ్చేస్తుంది. ఏదైతే ఆకాశంలో ప్రాణశక్తి ఉంటుంది. ఈ సృష్టిలో రెండే వస్తువులు ఉన్నాయి, ఒకటి ఆకాశం, రెండు ప్రాణశక్తి. జడంగా ఉండే ఆకాశాన్ని కదిలింపజేసేది ప్రాణశక్తి, రెండు కలిసే ఉన్నాయి. అయితే సృష్టి ఆరంభంలో ముందులో ఏముంది అంటే ప్రాణశక్తి నిద్రాణంగా ఉంటుంది ఆకాశంలో, అది వ్యక్తం అవుతుంది సృష్టి. అదే ద్రవ పదార్థంగా మారుతుంది, అదే భౌతిక పదార్థం, అదే స్థూల పదార్థం, అదే శక్తి, అన్నీ అదే. మళ్ళీ అది నిద్రాణం అయిపోతే సృష్టి మళ్ళీ మామూలుగా ఉంటుంది. నిద్రాణం అంటే అక్కడే పుట్టి అక్కడ. ఇప్పుడు రవి గారు, ఇప్పుడు ఒక నిప్పు బాగా వచ్చింది, నిప్పు ఉంటుంది, పని ఊదగానే మంట వస్తుంది, ఊదకపోతే మంట అక్కడే ఉంటుంది, నిదానంగా. అదే మనసు లేటెంట్ హీట్. ఇది బాగుంది ఉదాహరణ.
చెక్క నిప్పు అంటుంటే ఊదామనుకో మంట పైకి వస్తుంది మంట మన తర్వాత ఊదకపోతే ఎక్కడ పోయింది అక్కడే నిద్రాణంగా ఉంది లేచింది నిప్పే కానీ వ్యక్తమైంది కాబట్టి మనసు అయింది ఇక్కడ కూడా అవును. అయితే ఈ ప్రాణశక్తి ఇక్కడేమో ఊదాం మనం అక్కడ దానంతట అది కదులుతుందా దాన్ని ఈశ్వరుడు అంటున్నాం ఈ ప్రాణశక్తిని బయటికి పంపేవాడు ఈ సాక్షి అది సాక్షి పొగ ఉంటుంది రాదుగా పొగ ఊదకపోతే ఊతున్నా కొద్దీ పొగ ఎక్కువ వస్తుంటుంది అట్లా కాబట్టి ఈ లోపల మన లోపల సర్వత్రా వ్యాపించిన ఆయన ఏమంటున్నారంటే సుడిగుండాలు ఉన్నాయి అనేక సుడిగుండాలు ఉన్నాయి ఆ సుడిగుండంలో ఒకటే సుడిగుండం కానీ నీళ్లు మారుతుంటాయి ఎప్పటికీ కింద తిరుగుతుంటుంది నీరు మారుతుంటుంది అట్లానే నువ్వు చెట్టువు కాదు నువ్వేది కాదు ఈ చైతన్యం నీలోంచి కూడా వెళ్ళిపోతుంది నువ్వు అని ఎందుకు అనుకుంటున్నావు సుడిగుండంలాగా ఉన్నాం ఇప్పుడు మీరు ఇక్కడగా ఉంది ఇందులో ఉన్న చైతన్యం రేపు అందులో ఉంది కుర్చీలో ఉంది క్షణం క్షణం అంటే కాలం లేదు 80 ఏళ్ళు కావచ్చు 70 ఏళ్ళు కావచ్చు కాబట్టి ఈ చైతన్యం కామన్గా ఉంది కాబట్టి ప్రత్యేకంగా ఆపాదించుకోవడం ఏంటి మనం అలా అంటున్నారు వివేకానంద స్వామి అదే ఉందే లేదు నచ్చిందండి చూస్తేనే సర్వదృష్టి చైతన్యంగా చూస్తే సమదృష్టి మనలో కూడా చైతన్యం ఉందంటే కామన్గా ఉన్న చూడాలి అప్పుడు నీళ్ళు లేకుండా ఉండదు ఇంకా వేరే మార్గం లేదు ద్రవ పదార్థం ఉన్నట్టుగా కనపడుతుంది కానీ ఇప్పుడు ఈ సాలిడ్గా కేక్ కనపడుతుంది యాక్చువల్లీ అన్ని అణువులే కదా అన్ని కలిసి వివేకానంద స్వామి చాలా బాగా చెప్పారు నువ్వు కరెంటును అంటే పంపిస్తున్నావు నీళ్ళలో కరెంటు నిద్రాణంగా ఉంది అది కరెంట్ అంటే కదిలిచ్చాక తీగ పెట్టుకున్నావు ఇంటికి తెచ్చుకున్నావు కదిలిన ఆ కరెంటు శక్తి మరి బల్ల నువ్వు కదుపుతున్నావు కదా అంటే అనేక అణువులు ఒకసారి కదులుతున్నాయని అన్నాను బల్ల కదలటం అంటే జరుపుతున్నావు అంటే అనేక అణువులు ఒకేసారి కదులుతున్నాయి ఆ ద్రవ పదార్థం రాశిలో ద్రవ్యరాశిలో నీలో ఏ శక్తి ఉంది మెటల్ అదే ఉంది అన్నిట్లో అదే శక్తి ఉంది ఒకరోజు మెటల్గా ఉంటున్నావు అమ్మవి ఇదంతా తిరుగుతుంటుంది ఎప్పుడు నువ్వేది కాదంటున్నారు నువ్వే ఏమ్మా కొన్ని లక్షల సంవత్సరాలు పట్టితే పరతత్వం చేస్తాను బాగా చెప్తాడు వివరణ మీకు బాగుంది ఈ జన్మలో ఇప్పుడే నువ్వు సాధించుకోవచ్చు 1,00,000 సంవత్సరాలు పోతుంది 5 కోట్ల సంవత్సరాలు పడుతుంది నువ్వు పరబ్రహ్మస్థితికి చేరటానికి అట్లా నిజమే కానీ ఒక కొంత బొగ్గుతో 2 గంటలు గమ్యాన్ని చేరేటువంటిది ఇంకా ఎక్కువ బొగ్గు వేస్తే 20 నిమిషాల్లో కూడా చేరుతుంది అంటే నువ్వు 5 కోట్ల సంవత్సరాలు నీ జన్మలో సాధించుకుంటాను నీకు అనేక జన్మలు అక్కర్లేదు నీ వేగం నువ్వు ఎంత సాధన చేస్తే అంత తొందరగా వస్తుంది ఆ కాలం అందరికీ కామన్గా ఉండాల్సిన అవసరం లేదు అంతే కదా ఇదివరకు స్లో డబ్బింగ్ ఉండేది ఇప్పుడు స్పీడ్ డబ్బింగ్ రాదా ఒక చిన్న డిస్క్ లోనే 200 సాంగ్స్ వస్తున్నాయి MP3 ప్లేయర్లో అమెరికాలో సొసైటీ మేనర్స్ చాలా ఉన్నాయి పర్సనల్ మేనర్స్ లేవు ఇండియాలో సొసైటీ మేనర్స్లో పర్సనల్ మేనర్స్ ఈ రెండు కలిస్తే అద్భుతమైన దేశం ఎత్తున్నారు అక్కడ ఎంత హాయ్ అంటారండి మీరు కాల్చుకోవటం తొమ్మిది కొట్లోకి వెళ్ళగానే హాయ్ హౌ ఆర్ యూ అంటారు హ్యావ్ ఏ గుడ్ డే ఎంత అసలు మిమ్మల్ని ఇంటికి పిలిచి టీ ఇవ్వరు ఇంటికి పిలవరు అంతే మిమ్మల్ని ఇంటికి పిలిచి ఒకవేళ టీ తాగితే మనం ఇద్దరం పోతే మీ డబ్బులు మీవే నా డబ్బులు నావి కానీ పలకరింపు కానీ గౌరవం కానీ ఇవన్నీ ఎట్లుంటాయంటే కడుపులోంచి తీసి పెడతారేమో అనిపిస్తుంది అలా ఉంది సొసైటీలో పర్సనల్గా అసలు ఏమి మనిషికి వాల్యూ లేదు మన దగ్గర ఎంతో చేస్తారు కానీ సొసైటీ దగ్గర వ్యక్తం చేస్తారు లేదు బయటికి పనికిరాదు బయటికి పోతే నెట్టుకుంటారు తోసుకుంటారు వాడు క్యూ ఒక గీత ఉంటుంది ఎయిర్పోర్ట్లో కానీ ఎక్కడ షాప్లో కానీ ఆ గీత దాటి అవసరం రాకూడదు ఒకటి తర్వాత ఒకటి వెళ్తుంది మన దగ్గర అలా లేదు ఇట్లానే కానీ ముందుకు వచ్చేస్తారు అసలు సోషల్ మేనర్స్ అంటే వ్యక్తికి ఉండదు సంఘంలో బాగుంటారు వాడు సంఘంగా బాగుంటారు వ్యక్తిగా బాగుంటాం మనం వ్యక్తిగా బాగుంటాం సంఘంలో బాగుంటాం వీడి కుటుంబానికి వీడి భార్యకి వీడు మంచివాడే బయటకు వెళ్ళాక వాడిని దోస్తాడు వాడు అలా చేయడు అది తేడా
ఈ రెండు కలిస్తే అది అద్భుతమైన దేశం అన్నారు. ఇప్పుడు మనకి ఇప్పుడు పర్సన్ ఉన్నారు. ఇప్పుడు ఈ కృష్ణ యాదవ్ కానీ లల్లు ప్రసాద్ అదే పవిత్ర పొద్దున పూజలు వచ్చినాడు. బాగుంది ఏమనిపించింది నాకు. బాగుంది అంటే వేరే ఆలోచన ఏముండదుగా, పనే ఉంటుంది. వేరే లేకపోతే అదే పవిత్రత. దేని మీద ఎట్లా ఉండదు. అన్నం తినేటప్పుడు ఏదో గుర్తు రావడం, కాలేజీలో ఉన్నప్పుడు ఏదో గుర్తు రావడం, అలా కాకుండా ఏ సందర్భంలో ఆ పని అది గుర్తు రావడం. పవిత్రత ప్రేమ కూడా ఉంటుంది. అదే ఇంకా అంతే. అదే పవిత్రం అయితేనే అది ప్రేమ. అదే వేరే ధ్యాస రాదు కదా. రెండు మూడు కథల్లో మనకు స్పష్టంగా ప్రత్యేకంగా త్రిపురాసుర సంహార గాథలో విష్ణువు బుద్ధుడిగా అవతరించి నాస్తికత్వాన్ని ప్రచారం చేస్తారు. అట్లా తులసీ జలంధర కథలో విష్ణువు పొరపాటు చేసి ఆమె పార్థివృత్యాన్ని చెడగొట్టాడు. ఇది భగవంతుడు చేసిన ప్రతి పని లోక కళ్యాణార్థమే చేస్తాడు, అందులో అనుమానం లేదు. కానీ ఇక్కడ స్థూల దృష్టితో చూస్తే రెండు చోట్ల భగవంతుడు దోషం తప్పు చేసి ఇక్కడ ఏంటంటే అధర్మంగా కనపడే ధర్మం అది. ధర్మమే ధర్మం అది అధర్మంగా కనపడుతుంది విషయం. పొద్దున ఒక పాయింట్ కనపడింది చాలా గొప్ప. ఇప్పుడు ఈ సృష్టిలో ఎట్లా ఉంటుందంటే అవినాభావ సంబంధమే ఉంది నాకు మీకు. అంటే అర్థం ఏంటి? ఒకడు ఒక కోర్టుకు వెళ్ళాడు అనుకోండి, ఒకడు గెలుస్తున్నాడు, ఒకడు ఓడిపోతున్నాడు. అంటే ఒకడు ఓటమి, ఒకడు గెలిపోతుంది అంతే. కాబట్టి ఈ సృష్టిలో ప్రతి విషయం అలానే ఉంది. ఇండివిజువల్గా గెలవటం లేదు, ఓడిపోవటం లేదు. అట్లానే ఇవన్నీ కూడా ఏమవుతుందంటే ఒక పరమధర్మం కోసం చిన్న అధర్మం అధర్మమే కాదు ధర్మమే అంటున్నాను. ఇప్పుడు బుద్ధుడుగా చేశాడు, ఎందుకు చేశాడు అని అంటే అర్థం ఏంటంటే ఒక స్థాయి తర్వాత దాన్ని సమతుల్యం చేయకపోతే దాని ఎఫెక్ట్ పెంచుమిరిపోయి ఆగమైపోతుంది. కాబట్టి అది మన సంప్రదాయంలో భాగం కాదు. కాబట్టి ఇగో ఇట్లా పెడతారు. సమతుల్యతను సాధించడం అంతే అంతే. ఇప్పుడు మనం మామూలుగా కూడా జనరల్గా కూడా ఇట్లనే చేస్తుంటాం కదా. ఇప్పుడు ఒక కారు ఉందనుకో, ఒక కారు మామూలుగా మొదట్లో ట్యూనింగ్ ఎలా ఉంటుందంటే మామూలుగా ఉంటుంది, కొత్త బండికైనా వాటికైనా. అయితే ఆ ఇంజిన్ సెట్ అయ్యేంత వరకు 40 కిలోమీటర్ స్పీడే వెళ్ళమంటాడు. 100 వెళ్ళొచ్చు కానీ 40 వెళ్ళమంటాడు. ఏంటంటే అది సెట్ అవ్వాలి అంటే, ఇంజిన్ లైఫ్ పెరగాలంటే మీరు ఇది మెయింటైన్ చేసుకుంటూ పోతే అది మెయింటైన్. కాబట్టి దానికోసం అది ఏర్పడదే కానీ చిన్నగా వెళ్ళమంటాం అనేది తప్పు కాదు. అట్లా భవిష్యత్తు యొక్క ప్రయోజనం కోసమే అంతే. ధర్మం కోసం ఏర్పడ్డా ధర్మం అంతే. ఇంకొకటి దీన్ని మనం ధర్మం అనే మాటగా చూడకుండా ప్రొసీజర్ అనే మాట తీసుకుంటే చాలా బాగుందండి. నాకు బాగా ఆలోచించా. ప్రొసీజర్, ఈ సృష్టి అంతా ప్రొసీజర్ మీద ఆధారపడి అంటే ఒక విధానం. ఆ విధానంలో తేడా వస్తే దానికి ఆటంకమే. కాబట్టి ఆ విధానానికి ఆటంకం రాకుండా ఉండటం కోసం ఏదైనా చేసుకోవచ్చు. కాబట్టి అది అధర్మం కాదు, కనపడ్డా అది అధర్మం కాదు. ఇప్పుడు ఉదాహరణకి ఒకరికి స్కిన్ ఇక్కడ బాగా దెబ్బతింది. ఆ డాక్టర్ ఏం చేస్తారంటే ఇక్కడి నుంచి తీస్తారు. మరి కాలు తీయచ్చా? మన శరీరంలో బాగా కాలు మాత్రం మన శరీరం దేశాన్ని బట్టి ఇక్కడ కట్ చేశాడు, ఇక్కడ పెట్టాడు అంతే. కాబట్టి వాడికి తృప్తే వీడికి తృప్తే. ఇదేం పెద్ద బాధపడకపోయినా అది కాలు బాధపడుతుంది అనుకుంటే కుదరదు. మరి రేపు ఎప్పుడు ఒకవేళ దాని మీద స్నానం చేస్తే ఎట్లా? అవన్నీ కాదురా బాబు, ఇది ఇంతే అంతే. ఇక్కడ తీసి అక్కడ పెడుతున్నాడు, మళ్ళీ ఏం చేయలే. నీ శరీరంలో భాగమే. చూడండి, ఇక్కడ చేసిన అధర్మాలన్నీ కూడా జాగ్రత్తగా ఆలోచిస్తే అందులోంచి ఇందులోకి మారిపెట్టేది ఎప్పుడు కొత్తగా జరిగేది కూడా ఏముండదు. విధానం. అందుకని సృష్టి అంతా ఒకే సూత్రం మీద ఆధారపడి ధర్మం అంటున్నారు. ధర్మం అంటే ప్రొసీజర్ అండి, విధానమే. విధానం తప్పితే మనకు. అందుకని నేను మొన్న చెప్పాను, ధర్మ అర్థ కామ మోక్షాలు. కామం అంటే డిజైర్ అండి, కోరిక ఎలా ఉండాలంటే విధానం ప్రకారంగా వెళ్ళేటట్టయితే అది ఏమవుతుంది? అర్థంగా మారుతుంది, అంటే ప్రయోజనంగా మారుతుంది. ఆ ప్రయోజనం ఏం చేస్తుందంటే ఫుల్ఫిల్మెంట్ ఇస్తుంది, మోక్షం. ఇది ప్రతి పనికి అవసరం. ఈ సూత్రం అన్ని చోట్ల ఉపయోగపడుతుంది. కేవలం ముక్తి గురించే కాదు, ప్రతి దాంట్లో ఇది ఉపయోగం. ఇప్పుడు మీకు ప్యాంట్ కావాలనుకోండి, కొలతలు తీసుకోవాల్సిందే. అంటే అందరూ కొలతలు తీసుకోవాలంటే అందరికి ఎవరి సైజు వాడితే. కాబట్టి అది విధానం. కాబట్టి ఎప్పుడైతే కొలతలు సరిగ్గా తీసుకొని మనం కుట్టామో, బట్టలు వేసుకోవాలనుకునే కామం సరిగ్గా కుట్టడం అనే ధర్మం ప్రకారం, విధానం ప్రకారం కుట్టడం వల్ల ఆ అర్థం ఏమిటి అంటే వేసుకున్న ప్రయోజనం ఏదైతే ఉందో అది వస్తుంది.
దానివల్ల ఇక మళ్ళీ బట్టల మీద చేస్తావు. అది టైట్ అయింది అనుకోండి, మాట్లాడితే చికాకుగా ఉంటుంది. లూజ్ అయింది అనుకోండి, మాట్లాడితే మనసు దాని మీద పోతుంది. అంటే నీ మనసు మళ్ళీ దాని మీద పోకుండా ఉండటమే తృప్తి, అదే మోక్షం. కాబట్టి ఇది ప్రతి పనిలో కనపడుతూనే ఉంది. కాబట్టి భగవంతుడు ఏం చేశాడంటే ఈ విధానం కాపాడటం కోసం ఇంకో విధానం అనుసరిస్తున్నాం. మళ్ళీ అది విధానమే. అది అట్లయితే కానీ ఈ విధానం కాపాడబడదు, లేకపోతే కష్టం. ఇందాక ఇంకో మంచి మాట, దేవత అంటే వెలుగట. అప్పుడు 33 కోట్ల దేవతలు ఉన్నారు అని అంటే అట్లని కాదు, అప్పుడు జనం అట్లున్నారు. ఎంత జనం అయితే అంతమంది దేవతలు అన్నట్టు. ఇప్పుడు 100 కోట్ల మంది దేవతలు ఉన్నట్టు మన ఇండియాలో. అలా అనుకోవడం కంటే జీవరాశులు కాక ఒక మనిషినే మనం అనుకునేటట్టయితే మొత్తం ప్రపంచ జనాభా అంతా దేవతలే. అప్పుడు సృష్టి ఆరంభంలో ఉన్న ఆ మాత్రం మంది దేవత అంటే వెలుగు అని, కనపడేవాడు అని అర్థం. వ్యక్తమైన వాడే దేవత. మనం దేవతలే కాబట్టి వీళ్ళని దేవతగా భావించారట. అది దృష్టి. అసలు ఎంతమంది మనుషులున్నారో అంతమంది దేవతలు ఉన్నట్టే. క్రీడాయామని ధాతులు, దివు ధాతు, దానికి మొత్తం 16 అర్థాలు ఇచ్చాడు. జాగ్రత్తగా మనం డీప్ గా స్టడీ చేసి ఎన్నో ఆలోచించాలంటే. అంతే విధానమే. శ్రీనివాస్ గారు ఇప్పుడు ఒక కాఫీ చెట్టు వేసాం అనుకోండి, టీ చెట్టు వేసాము, పక్కనే ఒక కొబ్బరి చెట్టు, గులాబీ చెట్టు వేసాం. దానికి నీళ్లు ఉంచకూడదు, దీనికి నీళ్లు ఉంచాలి. 2 చెట్లు అంటే కుదరదు. 2 చెట్లు ఉంచడానికి వీలేదు, 2 పక్క వేయటానికి కూడా వేయలేదు, పక్కనే వేయటానికి కూడా కుదరదు. దానికి పల్లం చేయాలి, దీనికి సమతుల్యం చేయాలి. దీనికి నీళ్లు నిలవకపోతే వస్తుంది, దాన్ని నీళ్లు నిలిస్తే వస్తుంది. ఇది ప్రొసీజర్. కానీ దీని వెనక కోరిక ఏమిటి? టీ పొడి గులాబీ పువ్వు. కోరిక బాగానే ఉంది. ఈ తీరాలంటే నువ్వు ప్రొసీజర్ పాటించాలి. అట్టనే వివాహం కానీ, తిండి కానీ, నీ ప్రతి కదలిక కూడా ఒక విధానం ప్రకారం ఉంటే నీకు మోక్షం అందులో భాగమే. ప్రత్యేకంగా నువ్వు మోక్షానికి పూజ చేయక్కర్లేదు, ఏది చేయక్కర్లేదు. భార్యతో ఎట్లుండాలి, తల్లితో ఎట్లుండాలి, తమ్ముడితో ఎట్లుండాలి, ఇవన్నీ కూడా మనకి ప్రతి కదలిక కూడా విధానం ప్రకారం చేస్తే. అందుకనే నిన్న ఒక మాట, పవిత్రత అంటే పనితో పాటు మనసు కదిలితే అదే పవిత్రత. భార్య పక్కలోకి వెళ్ళిన తర్వాత అది గుర్తు వస్తే మంచిదే, కానీ ఎప్పుడు అది గుర్తు రాకూడదు. అది తప్పంటల్లా, ఎప్పుడు ఆ జాసలో ఉండదు అంటున్నాను. అప్పుడు గుర్తు వస్తే మంచిది, గుర్తు రాకపోతే నీకు దాని గురించి భయమే లేదు. నువ్వు ఎప్పుడు గుర్తు పెట్టుకోవటం వల్ల ఇప్పుడు అవేర్నెస్ అంటున్నారు. నువ్వు ఎప్పుడు దాని గురించి చింతించడం వల్ల భయం వచ్చింది, కానీ చింతించకపోతే భయం ఏంటి అసలు? నీడు కాదు కదా. ఇప్పుడు ఆకలి ఎట్లా పుడుతుంది అని నన్ను అడిగాను అనుకోండి, నువ్వు ఆకలి పుట్టించగలవు. పని చేస్తుంటే దీంతో పాటు అది పుడుతూనే ఉంటుంది. అన్నం తింటున్నావు అనుకోండి, ఆకలి తీరుతుంటుంది. ఆకలి అవుతుంది అనుకోండి, అన్నం తింటున్నారు. అన్నం తిన్నావా, ఆకలి తీరుతుంది. ఆకలి అయింది, అన్నం తినాలి. అంటే ఎప్పుడైతే నువ్వు పవిత్రంగా ఉన్నావో, నీకు ఆత్మదర్శనం అనండి, దేవదర్శనం అనండి, ఏదైనా కానీ ఆ ప్యూరిటీలో నుంచి వచ్చే లక్షణం. అన్నం అరుగుతుండగా ఆకలి అవుతుంది, అన్నం తింటుండగా ఆకలి తీరుతుంది. ప్రత్యేకంగా దాన్ని తీర్చక్కర్లా, ఏదో భాగం అది ఆటోమేటిక్గా అయ్యేది. ఆకలి ఎప్పుడైతుందంటే అయ్యేటప్పుడు అవుతుంది. ఆకలి నువ్వు వెయిట్ చేయక్కల, ఆకలి అయినప్పుడు నువ్వు ఎట్లాగో తింటావు, ఆలోచించక్కర్లేదు. ఎందుకంటే సహజ ప్రక్రియ. మోక్షం అనేది కూడా పవిత్రత మెయింటైన్ చేస్తున్నా కొద్దీ దాంట్లో నుంచి ఆ సత్య వస్తువు వ్యక్తం అవుతుంది, ఉన్నది ఏదో వ్యక్తం అవుతుంది. ఆకలి ఎవరన్నా నేర్చుకుంటారు చెప్పండి, తెలుసుకుంటున్నారు? ఆకలి తెలిసినట్టే లోపల మనసు చక్కగా ఆలోచనలు ఆగిపోయి ఆలోచనల్ని తృప్తి పడితే, అన్నం కడుపు నిండా తిన్నాం అనుకోండి, కడుపు నిండిపోతుంది, ఆకలి తీరుతుంది. అట్లానే ఎప్పుడైతే మీ మనసులో ఆలోచనల్ని తృప్తి పడ్డాయనుకోండి, ఆత్మ వ్యక్తం అవుతుంది. ఆలోచనలు పెరుగుతున్న కొద్దీ ఆత్మ వ్యక్తం కాదు, ఆలోచనలు తృప్తి పొందుతున్నా కొద్దీ ఆత్మ వ్యక్తం అవుతుంది. అంతే. ఇంకా దానికి కొత్తగా ప్రత్యేకంగా ఒక సాధన కానీ ఏమీ లేదు, కూర్చొని అక్కర్లేదు. హాయిగా ఉన్నది ఉన్నట్టుగా ఉంటే చాలు. మనం అంటే పవిత్రంగా ఉండాలి. ఉన్నది ఉన్నట్టుగా ఉంటే ఇప్పుడు ఏమి ఉండలేదా? మనం ఏం చేసాం? మనం పోరాట అలా కాదు, పవిత్రంగా ఉండమంటున్నాం. ధర్మాధర్మాలు అన్నవన్నీ చాలా చిత్రంగా ఉన్నాయి. మనం రోజు చేస్తూనే ఉంటామండి. అక్కడ దాకా కాకపోయినా మనం ఏం చేస్తుంటామంటే, అవి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీ చిన్న చెల్లెల కోసం పండగకి బట్టలు చేస్తారు, పెద్ద చెల్లెలకి సంబంధం వస్తుంది, గబుక్కునిటి మారుస్తుంది. నా కథ నువ్వు తెచ్చావు, నిజంగా అయితే అధర్మమే, కానీ పరమధర్మం.
ఇగో ఏర్పాటు అందులో ఏం తప్పులేదు, కానీ చూడటానికి మాత్రం అది మరి తప్పు పని, చాలా తప్పు పని. నాకు తెచ్చిన బట్టలు వాళ్ళకెట్టిస్తాను, కానీ అత్యవసరం కదా. ఇప్పుడు మనం ఇట్లాంటివి చేస్తూనే ఉంటాం. చూడండి, మనం ప్రయారిటీ అది ఈశ్వరుడు. ఆయనకేంటంటే మనం ఏం చేస్తున్నామంటే తాత్కాలిక ప్రయోజనం చూస్తాం, ఈశ్వరుడు ఏం చేస్తాడంటే భవిష్య ప్రయోజనం చూస్తాడు. ఈ భవిష్య ప్రయోజనం మనకి కంటి ముందు కనపడదు, అది ఎంతో ఎక్కడో ఉంటుంది. అది కంచి పరమాచార్యుల వారు అదే రాశారు కదా, ఇవి పెట్టండి అన్నప్పుడు అమెండ్మెంట్స్ వాటిల్లో వీటిలో కొన్ని చెప్పారట, ఏ మతానికి ఎట్లా ఉండాలి అని. అది ఏంటి మనం అది దర్శించలేము. మనం గాంధీ గారితో అన్నట్ట, ఏమో ఒక హిందువే చంపొచ్చేమో అని, అది కనపడదు మనకి అంత దృష్టి. అందుకని గురువుగారు చెప్పారు, పెద్దల దృష్టి ఎట్లా ఉంటుందంటే యుగాంతరాలు ఉంటుందట, వాళ్ళ ప్లానింగ్ యుగాంతరాలకు ఉంటుందట. యుగాంతరాల దాకా ఆలోచించే శక్తి ఎక్కడుంది మనకి? అసలు మన తృప్తి అంతా ఎలా ఉంటుందంటే ప్రజెంట్ మీదనే ఉంటుంది, చాలా ప్రజెంట్ మీద ఉంటుంది. ఒకడు వస్తాడు అన్న గురుగారు మాట చెప్తాను, ఒకడు వస్తాడు, నాకు పిల్లలు లేరంట. ఓహో పిల్లలు లేరా, అయితే మంచిదే, దైవ ప్రార్థన చేసుకొని అంట. ఆయనకి ఏం కనపడుతుందంటే పిల్లాడు పుట్టగానే తండ్రి చచ్చిపోతానని కనపడుతుంది. ఎప్పుడు అది పిల్లాడు పుట్టాక 10 ఏళ్ళు పెరుగుతాడు, ఈ లోపు తండ్రి గండంగా మారుతుంది, అటు తండ్రి చచ్చిపోతాడు. వీడికి తెలియదు ఆ విషయం, భార్యకి తెలియదు, కానీ నా పిల్లలు కావాలంట. అప్పుడు ఏం చేస్తారంటే ఆ పిల్లవాడిని రానికుండా చేస్తారట. వీడికేమో ఇది ప్రయోజనం, నాకు ఇప్పుడు కొడుకు కావాలంటాడు. గురువుకి అది కాదు, ఇద్దరు ముఖ్యం అంటున్నాడు. పిల్లాడిని ఏం చేసుకుంటుంది ఆ తల్లి, ఎంతో ఇబ్బందులు వస్తాయి. తర్వాత వీడున్నా లేకపోయినా వాళ్ళకి నష్టం ఏం లేదు, కానీ భర్త లేకపోతే చాలా నష్టం. ఇది భవిష్య ప్రయోజనాన్ని చూడగలిగిన ద్రష్ట ఏం చేస్తాడంటే భవిష్య ప్రయోజనాన్ని చూస్తాడు, ఈ లోపు ఇది ఆటంకం చేస్తాడు కలగకుండానే. మరి ఇది అధర్మమేగా. అందాకెందుకు కామెం లేని పిల్లవాడు అమ్మ ఆకలి అవుతుంది నాకు పెట్టదు తల్లి, అధర్మమే. మరి అన్నం ఆకలి అన్నం పెట్టకపోతే అధర్మం. మరి ఇప్పుడు ఏం చేస్తా? నేను చిన్నప్పుడు అడిగామండి, అన్నం పరబ్రహ్మం అన్నారు కదా అనేవాడు. అవునన్నా, మరి నాకు ఇప్పుడు పెట్టనేవాడు. మరి పరబ్రహ్మ స్వరూపమే, కానీ అదే ప్రాణం తీస్తుంది. అన్నం ప్రాణాన్ని పోషిస్తుంది, నువ్వు తిన్నకుండా ఉన్నప్పుడు తిన్నావు అనుకోండి ప్రాణాన్ని చంపేస్తుంది. మరి అధర్మం ప్రారంభం అట్లా ఉంది. మరి భగవంతుడు అంతా అట్లా చేశారు. ఎక్కువ మాట్లాడుతున్నానేమో సబ్జెక్ట్ ఎక్కడెక్కడ కొంచెం క్లారిటీ కోసం మాట్లాడుతున్నా. విధానం అనే కాన్సెప్ట్, ఆ విధానం 3 రోజుల తర్వాత అడగకూడని పెడుతుంది. ఆ 3 రోజులు కామెంట్లు అయితే అసలు తల్లి తిన్నేవదు, వస్తే తిన్నేవు, తగ్గిన కుక్కుద్దు నోట్లో, అదే 2 పీకి మరీ పెడుతుంది. చూడండి మరి అది ధర్మం ఎట్లా మారిపోయిందంటే వీడేమో సామాన్యుడేమో ఎట్లా చూస్తాడు, తత్వవేత్త ఏం చేస్తాడంటే అలా చూస్తాడు. భవిష్యత్తు ప్రయోజనం, నువ్వు వీడు తిన్నారనుకోండి లివరే చెడిపోతుంది. అసలు ఆకలే కాదు, కామెళ్ళ మీద జ్వరం మీద అన్నం తిన్నారనుకోండి లివర్ డిస్టర్బ్ అయితే అసలు ఆకలి ఎప్పటికీ కాదు. ఇప్పుడు మారుతత్వం చేత భవిష్యత్తు ఆకలికి ఉపయోగపడుతుంది. లివర్ని కాపాడుకుంటే ఆకలి కాపాడబడుతుంది. ఇప్పుడు ఆకలి కోసం లివర్ని వదిలిపెట్టామంటే భవిష్యత్తులో ఆకలే ఉండదు, వాడి వ్యవస్థ చిన్న భిన్నమైంది. అదే ధర్మం. అందుకే చెప్పారు పరమధర్మం కోసం చిన్న అధర్మాలు నిరభ్యంతరంగా చేయొచ్చు అన్నారు. ఒకటే మాట, అధర్మంగా కనపడ్డా అది ధర్మమే అవుతుంది. దానికి మనకి శీతాకాలం కట్ చేస్తున్నారు కరెంటు, ఎందుకంటే ఎండాకాలం మిగిల్చి ఇవ్వడానికి. మరి వాడు అధర్మమే చేస్తున్నాడు కానీ మనకు అదే అవసరమేగా. అట్లా అంటే తప్పదు. అది మిళితమైంది జన్మ అన్నారు జిల్లేడు ముళ్ళమ్మంది. తప్పు ఉప్పుల కూడికే మానవుడు అన్నారు. ఒకటే తప్పు ఉప్పు కలిస్తేనే మనిషి మానవత్వం. బంగారమైన వస్తువు చేయాలంటే రాగి కలపపోతే కాదు. అది ఎట్లా కలిపావు నువ్వు అంటే నీకు వస్తువు కావాలంటే తప్పదు నాన్న అంటున్నారు. మరి రాగి కలపడం ధర్మం. అక్కడ ఏ ధర్మం కోసం అధర్మం జరిగింది అంటే నీ ధర్మం కోసం అధర్మం జరిగింది. అర్థం బంగారంతో వస్తువు అవుతుందా? చెట్ల ప్యూర్ బంగారంతో కొంత కలపాలి కదా, కాదా? అది నాకు తెలియదు. అదే అంటున్నాను. అది ఎట్లా కలిపామని అడగటానికి అది ఎందుకు కలిపామంటే అదే నువ్వు దాన్ని బంగారంగా ఉంచదలుచుకుంటే అట్లా ముద్దు పెట్టుకో ఇంట్లో. నాకు కోరుకున్నావా ఇది కలపాలి. కాబట్టి నీకు మనిషి జన్మ ఉందే కావాలి అంటే ఆలోచనలు ప్రవాహం తప్పదు. నువ్వు వద్దనుకున్నావా పరబ్రహ్మ వస్తువుగా ఉంటావు. ఎట్ట కుదురుతుంది? నీవు గోడకి నీకు సంబంధం ఉంది, ఇద్దరు ఒకటే అవుతారు. గోడలాగా పడి ఉండటం కాదు, అలా కాదు.
వీడు ఆ సత్యంలో ఉంటూ ఎంతో కొంత కలిసి తిరుగుతున్నాడు. అది పొద్దున భగవాన్ అది చెప్పారు, మనోప్రవాహాన్ని ఆపాలి అట్లా అన్నారు. ఎందుకు ఆపాలి దాన్ని? ఆ ప్రవాహం లేకపోతే నువ్వే లేవన్నా, తలంపు లేకపోతే నువ్వు ఎక్కడున్నావు అన్నారు. నువ్వు తలంపు ద్వారానే కనపడుతున్నావు, వ్యక్తమేదో దాని ద్వారా. వస్తే బాగున్నారా? కాదు, మానసికంగా ఉండాలి. విశాలతగా ఆధునికతకి మరో మొన్న ఒక పాయింట్ చెప్పాయండి, అది ఎంతవరకు సరిపోతుందో లేదో. అమెరికా చాలా మనకంటే 100 సంవత్సరాల ముందు ఉందని గప్పాలు కొడుతూ ఉంటారు. అమెరికాలో ప్రెసిడెంట్ అవ్వాలంటే వాడు బోర్న్ అమెరికన్ అయి ఉండాలి. వాళ్ళంత కాన్స్టిట్యూషన్లో వాళ్ళు పెట్టుకున్నారు. బట్ ఇవాళ ఇండియాలో ఇటలీ యువతి సోనియా గాంధీ ప్రధాని అవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఆమె గెలుస్తుందా గెలవదా అనే విషయం పక్కన పెడితే ఆమెకు అవకాశం. కాబట్టి ఏది విశాలత వస్తుందో మన కాన్వెంట్లో టాపిక్ వస్తే గురుగారు చాలా స్పష్టంగా చెప్పాను ఈ విషయం. అమెరికాలో సోషల్ వాల్యూస్ ఎక్కువ, పర్సనల్ వాల్యూస్ తక్కువ. ఇండియాలో పర్సనల్ వాల్యూస్ ఎక్కువ, సోషల్ వాల్యూస్ తక్కువ. ఈ రెండు కలిసి అద్భుతమైన దేశం అవుతుంది. చూడండి, కాఫీకి పిలుస్తారు, టీకి పిలుస్తారు, అంత ఫ్రెండ్స్గా ఉంటారంటే అంతర్గత జీవనం చాలా బాగుంది కుటుంబ వ్యవస్థ. అదే అమెరికాలో ఇద్దరు ఫ్రెండ్స్ ఎంత కావలించుకుంటారంటే మనం షాప్లో పోని హాయ్ గుడ్ మార్నింగ్ హౌ ఆర్ యు అంటారండి. ఏ షాప్లోనే వెళ్ళండి మీరు గుడ్ మార్నింగ్ చెబుతారు, హ్యావ్ ఎ నైస్ డే అంటారు. టోల్ గేట్ దగ్గర నుంచి కూడా ఎక్కడన్నా మీరు ఈ మాట వినకుండా మీరు కదలరు. అదే మీరు వాడిని సాయంత్రం మీ ఇంటికి వస్తానంటే సార్ రావద్దు హోటల్ నిర్మోహమాట. తర్వాత ఇద్దరు కాఫీ హోటల్కి వెళ్తే నీ డబ్బులు మీదే నా డబ్బు నాది నిర్మోహమాటంగా అంతే. ఇక భార్య భర్తలైనా సరే ఎవరి డబ్బు వాడి, నీ జీతం నీదే నా జీతం నాదే, నా దాంట్లో నువ్వు వేలు పెట్టింది కానీ కలుగుతాం. ఫిజికల్ లెవెల్లో వాళ్ళు బెస్ట్, మనసు లెవెల్లో వరెస్ట్. ఈ రెండు కలిస్తే అద్భుతమైన దేశం అన్నారు గురువు గారు. అందుకు నేను చూసే ఆ విషయం భలే చెబుతారండి. అసలు మీరు పోతుంటే హాయ్ నవ్వుతూ పలకరించి పోతారండి. మీకు పరిచయంతో పని లేదు, అసలు పరిచయంతో పని లేదు. మనకే ఆశ్చర్యం వేస్తుంది, భలే పలకరించారని ఉప్పు. నేను ఇదే చెప్పా ఒక డాక్టర్ గారితో, భలే పలకరిస్తున్నా నమస్తే నాకు అలాగే. సరే అది మాకు తెలియదు. సరే మీరు అన్నారు కాబట్టి అలాగే ఉంటున్నాం. అయితే నేను అదే మాట అంటే ఇది బాగానే ఉందండి, ఇది బయటే, మీరు ఇంటికి వెళ్తే తెలుస్తుంది. రానివ్వరట అసలు ఇంట్లో